హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను ఫిష్ తోటి నిలువ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఈ ఫిష్ పికిల్ అనేది చాలా ఈజీగా, చాలా సింపుల్ ప్రాసెస్తో, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనకు రెడీ అయిపోతుందండి. దీనికోసం నేను ఫస్ట్ ఇక్కడ ఒక చేపని తీసుకున్నాను. ఇది బొచ్చ అంటారండి దీన్ని. ఇలా పీసెస్గా కట్ చేయించుకున్నాను. మీరు ఇంతకంటే చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేయించుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూను పసుపు వేసి ముక్కలన్నిటిని బాగా పట్టేసేలాగా మొత్తాన్ని ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని మనం ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది. ఈ విధంగా నేను అన్ని పట్టించిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేశానండి. ఈలోపు మనకి ఒక ప్యాన్లో 1 కప్ తోటి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ పల్లి ఆయిల్ అనేది వేసేసుకోండి. వేరుశనగ నూనె అయితేనే మనకు పికిల్స్ అనేదికి చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ చేప ముక్కలన్నిటిని అందులో వేసేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా మీరు సిమ్ ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చేయండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల మనకు ముక్క అనేది లోపల పచ్చిగా ఉండి పైన మాత్రమే మనకు మాడిపోతుంది. ఈ విధంగా ఒకసారి మనం వేసిన తర్వాత కాసేపు ఉండిన తర్వాత మాత్రమే మనం ఒక స్పూన్తో కానీ గరిటతో కానీ జాగ్రత్తగా ఇలా ఇంకొక సైడు తిప్పేసుకోవాలి. లేదంటే మనకి పీస్ అనేది విరిగిపోతుందండి. సో ఈ విధంగా మనకి మంచిగా రెడ్ కలర్లో ఫిష్ ముక్క అంతా వేగిపోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఏ పీసెస్ అయితే వేగినాయో వాటి వరకు నేను పక్కకి తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 6 పీసెస్ని తీసుకుంటున్నానండి. ఇవి నాకు 1/2 kg దాకా ఉంటుంది. ఈ విధంగా నేను అన్నిటినీ పక్కకి తీసేసుకున్నాను. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే వేరుశనగ నూనె తీసుకున్నానో అదే కప్పు 1/2 కప్పుతో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడైనా సరే నాన్ వెజ్ పికిల్స్కి ఫ్రెష్గా ఉన్నదే యూస్ చేయండి. పికిల్ అనేది చాలా మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ విధంగా పెట్టేసి ఇందాక ఎలాగైతే చేప ముక్కలు వేయించుకున్నామో అదేవిధంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం రెడ్ కలర్ షేడ్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇది వేయించేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చివాసన అంతా పోయి మనకి కలర్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నేను ఇది వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు కారం తీసుకుంటున్నాను. 1/4 కప్పు గరం మసాలాను తీసుకుంటున్నాను. ఇంకా ఒక 3 స్పూన్స్ సాల్ట్ అనేది తీసుకుంటున్నాను. సాల్ట్ కొంచెం వేసుకోండి, సరిపోలేదంటే టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. గరం మసాలా కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అయితేనే మనకి పికిల్ అనేది చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మీకు గరం మసాలా వీడియో కోసం నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా ఈ విధంగా మనం 2 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది. ఇలా కంప్లీట్గా ఆరిపోతుంది. ఇలా మొత్తం మనం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అందులో వేసేసి ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద పీసెస్ని తీసుకున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. అదే మీరు చిన్న పీసెస్ లాగా కట్ చేయించుకుంటే ఇంకా చాలా ఈజీగా మీరు గంటతోటి కలిపేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మనకి మసాలా అంతా ఫిష్ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. మనం ఆల్రెడీ సిమ్ ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించాం కాబట్టి ముక్క అనేది అస్సలు విరిగిపోదు. ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మొత్తం ఆరనివ్వాలి. ఇలా ఆరిపోయిన తర్వాత నేను ఇక్కడ 4 పెద్ద సైజు నిమ్మకాయలని తీసుకొని రసం అనేది ఒత్తి పెట్టుకున్నాను. ఈ నిమ్మకాయ రసం అనేది నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. కప్పు కొలతతో అయితే నేను 1/2 కప్పు నిమ్మరసంని తీసుకున్నానండి. అంతే అండి, మొత్తం కలిపేసుకుంటే మనకు ఫిష్ పికిల్ అనేది రెడీ అయిపోతుంది. ఇది నేను ఒక 2 డేస్ తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చాక మళ్ళీ చూపిస్తాను. 2 డేస్ తర్వాత ఇలా మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఆయిల్ కనుక తగ్గింది అనిపిస్తే మళ్ళీ వేరుశనగ నూనెని ఒకసారి హీట్ చేసుకొని ఆరిపోయాక కంప్లీట్గా పికిల్లో వేసి కలిపేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.